హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? బావుండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న టాపిక్ ఏంటంటే జిబ్లీ స్టైల్ ఇమేజెస్. జిబ్లీ ట్రెండ్ అయితే బాగా వైరల్ అవుతోంది. సో, అందరూ ఇమేజెస్‌ని ట్రై చేస్తున్నారు. బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో, నేను కూడా అలానే చేశాను. కాకపోతే కొత్త ఫియర్ కూడా అన్‌లాక్ అయింది. అదేంటంటే ఏఐ అనేది మన జిబ్లీ ఇమేజెస్‌ని మిస్‌యూజ్ చేసుకుంటుంది. దానికి దాన్ని ఏఐ మోడల్స్‌కి ట్రైన్ చేయడం కోసము మన ఇమేజెస్‌ని యూజ్ చేస్తుంది. సో, మన డేటా అంత సేఫ్ కాదు అనేసైతే చెప్తున్నారు. సో, ఓకే అండి. అదైతే నిజమే. అది ఒక చిన్న సెట్టింగ్ అనేది ఉంటుందనమాట. అది గనుక మనం ఆఫ్ చేసుకుంటే ఏఐ అనేది మన ఇమేజెస్‌ని వాటి మోడల్స్‌కి ట్రైన్ చేయడానికి యూజ్ చేయదనమాట. అలాగే మన ఇమేజెస్ కూడా సేఫ్‌గా ఉంటాయి. మన డేటా కూడా సేఫ్‌గా ఉంటుంది. అది ఆ సెట్టింగ్ ఏంటనేది మీకు నేను ఈ వీడియో చివరిలో చూపిస్తాను ఫ్రెండ్స్. సో, వీడియోని చివరి దాకా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నైనీ వ్లాగ్స్ ఇన్ తెలుగు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ జిబ్లీ ఇమేజెస్‌ని ఫస్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా చూద్దాము. చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. సో, చాలా ఈజీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను మీకు చూడండి. ఫస్ట్ క్రోమ్ అనైతే ఓపెన్ చేసేసుకోండి. క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత చాట్ జీపీటీ అనైతే టైప్ చేయండి మీరు. సో, క్లియర్‌గానే కనపడుతుంది కదా! చాట్ జీపీటీ అనైతే మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ అప్లికేషన్ వస్తుంది కదా! పైనుంది ఓపెన్ ఏఐ అనేసి అదైతే ఓపెన్ చేసేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా వస్తుంది. దాన్ని కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ కనిపించిందా మీకు చాట్‌జీపీటీ.కామ్ అని మీకొక వెబ్‌సైట్ కనిపిస్తుంది గదా! లాస్ట్‌లో అదైతే క్లిక్ చేసేసుకోవాలనమాట. క్లిక్ చేసుకుంటేనే ఇలా వస్తుంది. లాగిన్ అవ్వమని అడుగుతుంది. మనం లాగిన్ అని కొట్టేసి మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే కంటిన్యూ విత్ గూగుల్ అని ప్రెస్ చేశాను. మీరు కూడా అదే చేయొచ్చు. కంటిన్యూ విత్ గూగుల్ అయితే ఈజీగా లాగిన్ అయిపోతుంది మనకు. ఓపెన్ అయిన తర్వాత ఇలా వస్తదనమాట చాట్‌జీపీ పేజ్ అయితే. వాట్ కెన్ ఐ హెల్ప్ అని వస్తది. దాని కింద చూసారా ఆస్క్ ఎనీథింగ్ అని ఉంది కదా! అక్కడ ఒక ప్లస్ బటన్ ఉంది. ఆ ప్లస్ బటన్‌ని ఓపెన్ చేస్తే మీకు కింద 3 ఆప్షన్స్ వస్తాయి. ఫోటో లైబ్రరీ, టేక్ ఏ ఫోటో, అప్‌లోడ్ ఫైల్ అని. దాంట్లో మనము ఫోటో లైబ్రరీ ఫస్ట్ ఆప్షన్ అయితే మనము సెలెక్ట్ చేసుకుందాం. ఓపెన్ చేసుకుంటే మన లైబ్రరీలో ఫోటోస్ అన్నీ ఓపెన్ అయితాయి. మనము ఏ ఇమేజ్‌నైతే జిబ్లీ స్టైల్‌లో కన్వర్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజెస్‌ని మనము ట్రై చేయాలి. క్లిక్ చేసుకోవాలనమాట. మీకు నచ్చిన ఇమేజ్‌ని అయితే క్లిక్ చేసేసుకొని పైన డన్ అని కొట్టేస్తే అది మనకు చాట్‌జీపీ పేజ్‌లోకి ఇంపోర్ట్ అయిపోతుందనమాట. ఇంపోర్ట్ అయిన తర్వాత కింద మనము ఒక చిన్న కమాండ్ ఇవ్వాలి. ఏమంటే కన్వర్ట్ దిస్ ఇంటూ జిబ్లీ స్టైల్ ఇమేజ్ అని అయితే మనము దానికి కమాండ్ ఇవ్వాలనమాట. చేసిన తర్వాత పక్కన యారో బటన్ ఉంది చూసారా? కన్వర్ట్ ఇంటూ జిబ్లీ స్టైల్ ఇమేజ్ అని కొట్టి పక్కన యారో బటన్‌ని ప్రెస్ చేస్తే అది మనకు జిబ్లీ స్టైల్‌లో కన్వర్ట్ చేస్తుంది. వెంటనే వితిన్ సెకండ్స్ అయితే అది అయిపోదనమాట. నియర్లీ 2-3 మినిట్స్ కూడా తీసుకుంటుంది. కొంతమందికైతే ఇంకా ఎక్కువ తీసుకుంటుంది. ఎందుకంటే చాలామంది ట్రై చేస్తుంటారు కదా! సర్వర్ బిజీగా ఉంటుంది. సో, ఇలా ఫస్ట్ బ్లర్ ఇమేజ్ మాదిరి వస్తుందనమాట. దాని తర్వాత మనకు క్లియర్ ఇమేజ్ అయితే వస్తుంది చూసారా? ఇలా నీట్‌గా ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇలా మనము ఎన్ని కావాలంటే అన్ని జిబ్లీ స్టైల్ ఇమేజెస్ అయితే ట్రై చేసుకోవచ్చు. ఫస్ట్‌లో లిమిటెడ్ ఉన్నింది ఇది 2-3 ఇమేజ్ మాత్రమే చేసుకోవాలి పర్ డే అని ఉంది. ఇప్పుడు లేదు ఇప్పుడు ఎన్నైనా చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత వాటిని మనం డౌన్‌లోడ్ చేసుకోవాలనమాట. ఆ ఇమేజ్‌ని మనము లాంగ్ ప్రెస్ చేస్తే ఒక్కొక్క ఫోన్‌లో ఒక్కొక్క ఫీచర్ ఉంటుందండి. నా ఫోన్‌లో అయితే లాంగ్ ప్రెస్ చేస్తే డౌన్‌లోడ్ ఇమేజ్ అని ఉంది చూసారా? అలా డౌన్‌లోడ్ చేసుకుంటే మన లైబ్రరీలో వచ్చి అది సేవ్ అయిపోతుందనమాట. మన ఫోటో ఆల్బమ్స్‌లో సేవ్ అయితే అయిపోతుంది. ఇలా మనం ఎన్ని కావాలంటే అన్ని జిబ్లీ స్టైల్ ఇమేజ్ అయితే ట్రై చేసుకోవచ్చు. వెరీ సింపుల్ అండి. ఇలా అన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఈజీగా డౌన్‌లోడ్ అయితే అయిపోతాయి. చూసారా? ఫైల్ డౌన్‌లోడెడ్ అని అయితే మనకు వచ్చేసింది. మరి మన మన లైబ్రరీలో అయితే ఫోటోస్‌లో అయితే సేవ్ అయిపోయి ఉంటాయన్నమాట. ఇంతవరకు అయితే బానే ఉందండి. తర్వాత అసలైన ప్రాబ్లమ్ మొదలైంది. సో, హ్యాపీగా మనం అన్నీ డౌన్‌లోడ్ చేసుకొని, హ్యాపీగా చూసుకుంటూ, స్టేటస్‌లో వేసుకుంటూ, ఇన్‌స్టాలో పోస్ట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాము. బట్ కొత్తగా ఒకటి జనరేట్ చేశారనమాట. సో, ఏఐ అనేది మన ఇమేజెస్‌ని మిస్‌యూజ్ చేసుకుంటుంది. దాన్ని మోడల్స్ కోసం ట్రైన్ చేసుకోవడానికి వాడుతుందనుకుంటా అని చెప్పారు.
సో, దాన్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ ఫస్ట్ మనం చాట్‌జీపీటీ ఓపెన్ చేయగానే ఇంటర్‌ఫేస్ ఇలా వస్తుంది కదా! చాట్‌జీపీటీ పేజ్. అక్కడ మన 2 గీతలు కనిపిస్తున్నాయి చూసారా? 2 డాట్స్, 2 లైన్స్ అది ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే కింద మన ప్రొఫైల్ నేమ్ ఉంటుంది. అక్కడ చూడండి అనూష నాయిని అని ఉంది చూసారా? కింద చాలా కింద కార్నర్‌లో అది ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే మనకు సెట్టింగ్స్ అని వస్తుంది. సెట్టింగ్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి మనము. కనిపిస్తుందా సెట్టింగ్స్? ఆ సెట్టింగ్స్ అవి సెలెక్ట్ చేసుకున్నాక పైన జనరల్ సెట్టింగ్స్ అనేవి ఆటోమేటిక్‌గా ఓపెన్ అయిపోతాయి. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ కనపడుతుంది చూసారా? డేటా కంట్రోల్స్ అనేసి. అక్కడ మొత్తం 4 ఆప్షన్స్ వచ్చాయి పైన. కనపడుతుంది చూసారా? డేటా కంట్రోల్స్. ఆ డేటా కంట్రోల్‌ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూసారా? ఇంప్రూవ్ ద మోడల్ ఫర్ ఎవ్రీవన్ అనేది ఆన్‌లో ఉందన్నమాట. అది అందరికీ డిఫాల్ట్‌గా ఆన్‌లో అయితే ఉంటుందన్నమాట. దానిలోనే నీట్‌గా రాశారు. అలో యువర్ కంటెంట్ టు బి యూజ్డ్ టు ట్రైన్ అవర్ మోడల్స్ అని ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా ఉంటుందండి. అది ఆన్‌లో ఉంటుందన్నమాట. మనం ఏం లేదు ఆ సెట్టింగ్‌ని ఆఫ్ చేసుకోవాలంతే. జస్ట్ ప్రెస్ చేస్తే అది ఆన్‌లో ఉండేది కాస్త ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అయిన తర్వాత కింద మనకు డన్ అనే బటన్ ఉంది చూసారా? డన్. అంతే డన్ కొట్టేసి మనం బ్యాక్ వచ్చేయాలి. అంతే. ఇప్పుడు మనం ఎన్ని జిబ్లీ స్టైల్ ఇమేజెస్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్. ఇలా మనం ఎన్ని ఇమేజెస్‌ని క్రియేట్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లమ్ అయితే ఉండదండి. చిన్న సెట్టింగ్ ఒకటి మీరు ఆఫ్ చేసుకోండి. హోప్ అండి మీకు ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనుకుంటున్నాను. యూజ్‌ఫుల్ అయితే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.